హాయ్ అండి. ఈరోజు గోధుమ పిండి బెల్లంతో ఈజీగా హల్వా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు బెల్లము, 2 కప్పుల నీళ్ళను కూడా పోసుకొని ఈ గిన్నెని పొయ్యి పైన పెట్టుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఉంచేసి గిన్నెని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 అరకప్పు నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేసుకొని మంట సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు ఈ గోధుమ పిండిని నేతిలో ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండిలో లైట్గా కలర్ వచ్చినాక కరిగించిన బెల్లపు వాటర్ని మొత్తం ఒకేసారి పోయకుండా ఫస్ట్ సగం పోసుకొని ఉండలు అనేది లేకుండా కలుపుకుంటూ ఇలా స్వీట్ దగ్గర పడినాక ఆ మిగిలిన సగం వాటర్ కూడా పోసుకొని ఎక్కడ ఉండలు అనేది లేకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుకున్నట్టయితే ఈ స్వీట్ అనేది చాలా తొందరగా ఈ విధంగా గట్టిపడిద్దండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం వేసిన నెయ్యి అంతా ఈ స్వీట్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ హల్వాని ఇలాగే తినేయచ్చు. లేదంటే ఇలాంటి బాక్స్లోకైనా తీసుకొని పూర్తిగా చల్లారినాక ఇలా ఓ ప్లేట్లో తీసుకొని థ్రెడ్తో కానీ లేదా చాకుతో కానీ ఇలా కట్ చేసుకొని అయినా సరే తినొచ్చు అండి. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై